ఆడ అప్పులు తెచ్చి కూడా మరి కొనిస్తాను. ఇంకా ఫైనాన్స్ కార్పొరేషన్స్ ఉన్నాయి కదా మేడం, బజాజ్ వాళ్ళు భయపడుతున్నారు కానీ నష్టపోతున్నారు పాపం. ఏదో ఒకటి సమాజానికి పనికొచ్చే చేయాలన్నారు చూడండి. అలాంటి సేవ మీరు అందరూ చేస్తున్నందుకు నిజంగా గ్రేట్ అని అనిపిస్తుంది. మీరు చేసే సేవలో మేమెంత మేడం, ఎక్కడ పోయినా సార్ పెద్ద సేవ ఎంత మేము అనుకునేది. గోవిందవాడ కానీ దర్గా ఉన్నోరు కానీ ఇక్కడ ఉరవకొండ కళ్యాణ దుర్గం ఆ ఏరియాలో పోతే హౌసెస్ చూసినా మేడం ఎంత డీసెంట్ గా ఇండిపెండెంట్ గా సార్. మీ ఫేస్ రాలేదనా, మీరు చాలా లాంగ్ ఉన్నారు. అక్కడ ఆఫ్ దొరుకుతుంది కాబట్టి ప్లేట్స్ తయారు చేపిస్తున్నాము. శ్రీశైలం టెంపుల్ లో మన వాళ్ళే ఈవెన్ కప్స్ స్వీట్స్ కూడా అక్కడ నుంచే ఇస్తారు. అంటే లోకల్ గా పెన్షన్ చేసేది ఇవ్వాలా అని టెంపుల్ కూడా రూల్ పెట్టినప్పుడు మనం ఒక యూటిలిటీ ఇచ్చినాం వాళ్ళకి. అప్పుడు లేదంటే రాత్రి పోయి అడిగిలో పడుకొని మూటలు మూసుకొని వచ్చేవాళ్ళు ఆఫ్టర్. సో ఇప్పుడు యూటిలిటీ ఇచ్చినాక వాళ్ళు పొద్దున్న పోయి తీసుకొని వచ్చేస్తారు. చింతొక్కు నేర్పించినాం ఇక్కడ నుంచి ఎట్లా చేయాలని. సో చింతొక్కు ఎట్లా అంటే వాళ్ళు పచ్చివి అడవిలో బాగా చింతపండు తెచ్చి అట్లా అమ్మేయాలి రోడ్లో. ఆ రోజుకి సరిపోవాలి తిండి. అంటే ఒకటి డ్రింకింగ్ ప్రాబ్లం చాలా ఎక్కువ. అంటే లోకల్ సారాయి చేసేది అలవాటు వాళ్ళు. సో ఫ్యామిలీ తాగేసి పడుకునేస్తారు. సో ఈవెన్ పిల్లలకి 2-3 గుటకలు ఇస్తారు. ఏంటి అని అంటే తను ఇస్తే నిజంగా చాలా మంచిదని అనిపించింది. స్ట్రెంత్ కూడా కాదు, రాత్రి వీళ్ళు ఏడిస్తే లేచి అనిమల్స్ తింటాయి అని చెప్పి వీళ్ళు నిద్ర పెట్టడానికి ఇస్తారు. సో ఇవన్నీ చాలా 9 తర్వాత 6కే క్లోజ్ చేశారు గేట్. 6 మార్నింగ్ మళ్ళీ మీరు ఫారెస్ట్ స్టార్ట్ అయినప్పటి నుంచి నాకు పడతాయి. ఇంకా గవర్నర్లో ఆఫీస్ ఉంది, ఎప్పుడైనా వెళ్ళినా కూడా మీరు ఉండాలనుకుంటే ఉండొచ్చు. ఇవంటే టౌన్ కొంచెం దూరం 8-10 కిలోమీటర్స్ బయట ఉంది.